అర్బన్ బ్యాంకుపై అధికార పార్టీ కన్ను. ఓటర్ల జాబితా తారుమారుకు యత్నాలు. పర్సన్ ఇన్ఛార్జిపై అక్రమాల ఆరోపణలు. టీడీపీ హయాంలోనే బ్యాంకు అభివృద్ధి చెందిందంటున్న తెలుగుదేశం పార్టీ. అనంతపురం అర్బన్ బ్యాంకుపై అధికార పార్టీ నాయకుల కన్నేశారు. దివాలా స్థితి నుంచి ఉన్నత స్థానానికి చేరి ఆర్థికంగా బలంగా ఎదిగిన బ్యాంకును ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని 3 ఏళ్లుగా అధికార పార్టీ వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు 6 నెలల క్రితం ఆదేశాలు ఇచ్చింది. అయితే కోవిడ్ సాకు చూపుతూ అధికార పార్టీ కీలక నాయకుడు ఎన్నికలను వాయిదా వేయించారు. బ్యాంకు ఓటర్ల జాబితాలో తమ వర్గీయుల పేర్లు ఎక్కించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతంలో బ్యాంకు ఓటర్ల జాబితా దరఖాస్తులు టౌన్ క్లబ్ నగరంలోని ఓ ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది తెలిసిందే. అప్పట్లో కలెక్టర్ సీరియస్ కావడం, డీసీఓ అప్రమత్తం కావడంతో అధికార పార్టీ నాయకుల కుట్రలకు అడ్డుకట్ట పడిందని విపక్షాలు పేర్కొన్నాయి. 3 దఫాలుగా ఎన్నికలను వాయిదా వేసిన అర్బన్ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జు, సీఈఓలు ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం చేశారో చర్చనీయాంశమవుతోంది. ఎలాగైనా సరే బ్యాంకులో పాగా వేయాలని అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అన్న చర్చ జరుగుతోంది. పర్సన్ ఇన్ఛార్జే కీలకం. అర్బన్ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జు బ్యాంకును తమ సొంత ఆస్తిలాగా భావిస్తున్నారని, మొత్తం వ్యవహారాలు తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. గత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో పర్సన్ ఇన్ఛార్జిగా ధర్మవరం కోఆపరేటివ్ డివిజన్ అధికారి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఆయన అధికార పార్టీ నాయకులు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎలాగైనా సరే బ్యాంకును అధికార పార్టీ పరం చేయడానికి ఆయన అనేక కుయుక్తులు చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఓటర్ జాబితాలో టీడీపీ వారే అధికంగా ఉన్నారనే అక్కస్తో 3 దఫాలుగా ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారని విమర్శలు వస్తున్నాయి. 6 నెలల క్రితమే ఎన్నికలు నిర్వహించాలని సహకార బ్యాంకు అధికారులు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు బేఖాతరు చేస్తూ వస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేత పాత్ర ఉందని సమాచారం. అర్బన్ బ్యాంకు ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు పర్సన్ ఇన్ఛార్జు, బ్యాంకు సీఈఓ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో అర్బన్ బ్యాంకు ఓటర్ల జాబితా నగరంలోని దరఖాస్తులు టౌన్ క్లబ్ ప్రింటింగ్ ప్రెస్లో కనిపించాయి. దీనిపై నివేదిక ఇవ్వాలని డీసీఓను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఓటర్ల జాబితా దరఖాస్తును భద్రపరచాలని, బయట వ్యక్తులకు బ్యాంకులోకి రానియొద్దని డీసీఓ ఆదేశాలిచ్చారు. దీంతో సహకార శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జిగా ప్రభాకర్ రెడ్డిని నియమించడం గురించి అప్పట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. సహకార శాఖలో సీనియర్ అధికారులు ఉన్నా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం పట్ల విమర్శలు వచ్చాయి. అనంతపురం జిల్లా పరిధిలో ఓ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పి ప్రభాకర్ రెడ్డిని తెచ్చారని సమాచారం. అర్బన్ బ్యాంకును హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పావులు కదిపారని తెలుస్తోంది. అర్బన్ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి నియామకంలో జరిగిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అప్పట్లో డీసీఓ సుబ్బారావు దీర్ఘకాలిక సెలవులో వెళ్ళినట్లు సమాచారం. పర్సన్ ఇన్ఛార్జ్ స్వయంగా జోక్యం చేసుకొని కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ప్రకటించి నిలుపుదల చేశారు. కానీ అప్పటి పాలకవర్గం గడువును పొడిగించలేదు. అప్పట్లో సహకార బ్యాంకు శాఖలో సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ ధర్మవరం డిఎల్సిఓ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఆ తర్వాత డీసీఓ సుబ్బారావు సెలవుపై వెళ్ళాడు.
అర్బన్ బ్యాంక్ పాలకవర్గం గత ప్రభుత్వ హయాంలో ఏర్పడినందున ప్రస్తుతము ప్రభుత్వంలో ఉండనీయకుండా పావులు కదిపినట్లు తెలుస్తోంది. అప్పటి పాలకవర్గం కొనసాగింపునకు ఎన్నికల నిర్వహణకు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో పర్సన్ ఇన్ఛార్జిని నియమించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎలాగైనా అర్బన్ బ్యాంకులో దొంగ ఓట్లను తొలగించాలని టీడీపీ డిమాండ్. అర్బన్ బ్యాంకులో చేర్చిన దొంగ నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిర్వహించాలని సోమవారం స్థానిక సుభాష్ రోడ్లో ఉన్న బ్యాంకు వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ నగర అధ్యక్షుడు మారుతి గౌడ్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగనాగా టీడీపీ ఉపాధ్యక్షుడు మహేష్ గోపాల్ గౌడ్ తదితరులు బ్యాంకు వద్దకు చేరుకొని సీఈఓతో మాట్లాడారు. ఓటర్ల జాబితాను ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న పర్సన్ ఇన్ఛార్జ్ సీఈఓలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సీఈఓ విజయభాస్కర్కు వినతిపత్రం సమర్పించారు. దేశంలో ఏ ఎన్నికైనా ఆధార్ కార్డు ప్రామాణికం. ఆధార్ కార్డు చూపించి ఏ ఎన్నికలో అయినా ఓటు వేయవచ్చు అంటున్న అధికారులు బ్యాంకు విషయంలో మాత్రం ఆధార్ కార్డు లేదు, తాము ఇచ్చే ఐడి కార్డు ప్రకారమే ఓటేయాలని చెబుతున్నారు. ఈ విషయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోనీ అందరికీ ఐడి కార్డులు ఇచ్చారా అంటే అది లేదు. వాళ్ళకు అనుకూలమైన వారికే ఐడి కార్డులు ఇచ్చి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించేందుకు అర్బన్ బ్యాంక్ అధికారులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు బ్యాంకు విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్ల గురించి 2 నెలల నుంచి నడుగుతాంది, పేపర్లు వస్తాంది. మాకు ఇచ్చేయండి, రిసీవ్డ్ కాపీ వేసింది. ఇవన్నీ మీరు ఆధార్ కార్డు పుట్టిస్తే ఊరినే తీసుకుంటారు. బెస్ట్ చూడు. మీరు అమ్మాట ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పాల్సింది. రిసీవ్డ్ అని చెప్పి రాసేస్తా. రిసీవ్డ్ కాపీ చేసి ఇచ్చండి. ఎట్లా కాదు మీరు ఎట్లా మామూలుగా ఎట్టిస్తారు అట్లా ఇవ్వండి సార్. రిసీవ్డ్ అని రాసిస్తా. రిసీవ్డ్ కాపీ మేము మీకు ఇచ్చినట్లు అంతే. మీకేంటి 2 సెట్లు రాపించుకున్నట్లా నాకు ఫార్వర్డ్ చేస్తాడు ప్రతి ఒక్కటి. రూల్ ప్రకారం ఏముంటే అదే చేస్తాము. సార్ ఎన్నికల్లో ఓటకు పాల్గొనాలంటే ఏమేమి ఉండాలి సార్ టౌన్ బ్యాంక్లో? మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో కానీ ఇచ్చినారు. అట్లనే సార్ మీ నోటిఫికేషన్లో ఇచ్చినారు సార్. ఐడి కార్డు కంపల్సరీ సార్. ఐడి కార్డు ఇచ్చినారు కదా. ఐడి కార్డు లేకపోయినా కానీ జీ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి సార్. మీ జీ నెంబర్ ఉంటే దాన్ని బట్టి ఆడ ఫోటో ఐడి కార్డులో మీరు ఫోటో ఉందా లేదా, ఆ ఫోటోకి ఈ ఫోటోకి టాలీ అవుతుందా లేదా చూసి మీకు ఓటు అలౌ చేస్తారు. జీ నెంబర్ లేకుండా టాలీ చేసే కాదు సార్. ఎందుకు సార్ అట్లా? ఆధార్ కార్డు నంబర్ వేరు, జీ నెంబర్ వేరు. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు జీ నెంబర్లు ఉండవు. ఇప్పుడు మీ బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు మెన్షన్ చేసి ఉంటుంది. మళ్ళీ ఓటర్కి ఎందుకు టాలీ కదా? అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. దాంతోనే నీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు జీ నెంబర్ అడుగుతున్నారు మీరు. ఆధార్ నెంబర్ తీసుకున్నా కానీ టాలీ అవుతుంది. జీ నెంబర్ వస్తుంది కదా. సెకండ్ పని ఒక సెకండ్ వస్తుంది. చాండి మెంబర్ ఐడి వస్తుంది. అదే మీరు అందుకే ఆధార్ కార్డు అండి. కానీ సార్ డిపాజిటర్ అంటే ఎవరైతే షేర్ హోల్డర్ ఆధార్ కార్డు తెమ్మన్నాడు సార్. చేయొచ్చు అని చెప్పి సార్ అంటున్నారు. ఇప్పుడు మీరు అకౌంట్ హోల్డర్, మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు రండి ఇస్తాము అంటున్నారు. ఒకవేళ మీరు ఉంటే ఇస్తాము అని సార్. అది ఎంతమందికి ఇవ్వగలరు? ఎన్ని రోజులు టైం ఉంది? ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తారు కదా. ఇప్పుడు మా ప్రెజర్ అది. ఇప్పుడు మీరు 1000 మంది వచ్చినారు, 1000 మంది సర్వీస్ చేయాల్సిందే. అనేది 5 దినాల టైం. 5 నెలలు లేదు. 5 నెలలు ఉంటే మీరు అన్నట్ల ఎంతమందికైనా చేయొచ్చు. దినా 1000 మందికైనా కొట్టచ్చు. అది మీ పవర్.
ఒకవేళ టైం ఉండే ఒకవేళ 50 మందికే మిగిలిపోయారు లాస్ట్ లో ఎట్లా పరిస్థితి? దానికి మనం ఏం చేయలేం కదా. ముందు ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు అయిందా మహేష్ నేను చెప్తాను, నువ్వు 5 ఏళ్ళు అయింది అకౌంట్ ఓపెన్ చేసి నువ్వు కార్డు తీసుకోకుండా 5 ఏళ్ళు ఏం చేస్తాను ఇప్పుడు? సరే బై మిస్టేక్ కార్డు పోగొట్టుకున్నప్పుడు నీకు పోగొట్టుకున్నా నీకు తెలుసుంటుంది. అప్పుడు కానీ వచ్చి కార్డు తీసుకున్నా బాగుంటది కదా. తీసుకోవాలా? ఎలక్షన్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, మేము ఓటు వేయాలనుకుంటాము, అందుకు అడుగుతాను. ఓటు వేసేదానికి అదే కదా చెప్తాను, కార్డే వేయలేదు అంటున్నాం కదా. మేము కార్డే వేయలేదు అంటున్నాం కదా. 15వ తేదీ వరకు టైం ఉంది. రోజు 1000 మంది వచ్చినా సరే 15,000 మందికి ఇస్తాం. రోజు 1000 మంది కానీ ఈరోజు 1000 మంది వచ్చినారా, మేము నైట్ షిఫ్ట్ ఏం చేసుకుంటామో ఏం చేసుకుంటామో రేపు వరకు నీకు టైం చెప్తాం. ఇప్పుడు ఒకరు వచ్చినారు అనుకో గంటకి ఇస్తాం, 2 వచ్చినా గంటకు ఇస్తాం, 100 మంది వచ్చినా గంటకి ఇస్తాం, 1000 మంది వస్తే గంటకు కాదు కదా, ఒక రోజు టైం పడుతుంది. కాబట్టి మరుసటి రోజు ఇచ్చేస్తాం అంతే. ఈయన పక్షాన వాళ్ళకి ఎట్లా ట్రాన్సాక్షన్ టైంలో ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డు పెడితే ఏమవుతుంది? అది బయలాడు లేదు. మీరే చెప్పండి. బైలాలో ఎలక్షన్ల గురించి లేదు. అవును సార్. ఎలక్షన్ గురించి బైలాలో లేదు. ఏపీసీఎస్ యాక్ట్ లో ఉంటుంది, అది చూసుకొని చదువుకోండి. ఏపీసీఎస్ యాక్ట్ అనేది బ్యాంకుకు సంబంధించిన అది అన్ని చోట్ల అది కోఆపరేటివ్ సెక్టర్ అందరికీ. సార్ మన బ్యాంకు శ్రేయస్సు దృష్ట్యా, మన బ్యాంకులో ఓటర్లు డిపాజిటర్ల దృష్ట్యా వాళ్ళందరికీ ఓటకు కల్పించే ఏమి ఇప్పుడు ఇబ్బంది ఏమి? ఇబ్బంది అంటే మెంబర్లు ఏంటల్లా వాళ్ళు మెంబర్షిప్ కార్డు జీ నెంబర్ కంపల్సరీగా ఉండాలి ఓటేసేటప్పుడు. ఎందుకంటే ఆడ ఓటేసేటప్పుడు ఆడ ఫోటో కార్డు అనేది ఉంటుంది. ఆ ఫోటో కార్డుతో మీ ఫోటో టాలీ చేయాలంటే మెంబర్షిప్ కార్డు. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో 2,90,000 మంది ఉంటారు, వాళ్ళకే ఇచ్చినప్పుడు ఇదేం సార్ ఇది 7,000 మంది తీసేకి ఏముంది సార్ ఎలక్షన్? 7,000 మందికి అనేది కాదు. ఇప్పుడు ఎట్లా అంటే మేమైతే రెడీ బైలా కాపీ బ్యాంకుకి సంబంధించింది ఇరమా ఉండు చెప్తా నా ఈ 5 మా కాలాన్ని మాకు 5 కాలాన్ని రిక్వెస్ట్ చేస్తా రాసినాం. 5 ఇచ్చే పాసిబుల్ అవుతుందా కాదండి. దానికి మేము నీకు రిక్వెస్ట్ లెటర్ పెట్టినాము, మేము నీకు కోరుకోండి ఎట్లా రిసీవ్డ్ కాపీ వేసి పోతాం అంతే. దానికి దాని రూల్ ప్రకారం మీకు ఉన్నాయి తప్పు లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ కాపీ ఓటర్ తీసుకోండి. ఇవన్నీ ఇచ్చేయలేదు అని చెప్పిన తప్పేముంది? అధికారి ఆఫీసు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీ హోదాలో మీరు సార్ ఇవ్వలేదని చెప్పి మాకు లెటర్ ఇవ్వండి. మీ పని హైకోర్టు పోతాం, సుప్రీం కోర్టు పోతాం, మీరు ఇవ్వండి. మీరు ఆఫీసులో ఇవ్వండి సార్. మీరు ఇవన్నీ అడుగుతున్నారు. మాజీ డైరెక్టర్ దాంట్లో ఓటర్స్ ఒకవేళ ఈలేనంటున్నారు కానీ ఈకపోతే మీ రూల్స్ మీకు ఉంటాయి కదా. ఆ విధంగానే చేయండి. లేదా ప్రతి ఒక్కరికి మీరు మ్యాచింగ్ చేయగలుగుతారా? ఐడెంటి కార్డు ఇవ్వండి. మెయిన్ ఒకటే సార్ ఆధార్ కార్డు చూసుకో. చెప్తున్నా కదా చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకో బయట వస్తుంది.
కాబట్టి ఆధార్ కార్డు చెక్ చేసుకుంటున్నా నాకు ఉందంటారు ఆయన మాట్లాడలే నేను వాయిస్ అధికారం అడుగుతున్నాము. ఇప్పుడు ఇంట్లోకి ఎవరు కూర్చున్నా వచ్చేవారు వస్తారు, సమస్య కాదు. నువ్వు రిస్క్ తీసుకోవద్దు. మంది మాట్లాడినారు, నేను ఒక్క కామెంట్ అలా చేసిన సైలెంట్ ఉన్నా. ఎందుకంటే మీరు మెంబర్ కాబట్టి రైట్స్ ఉన్నాయి. మెంబర్ కాని వాళ్ళకి చెక్ చేసుకో. నువ్వు సార్తో మాట్లాడుతూ నేను మిమ్మల్ని ఒకటి ఎంప్లాయ్ ఎందుకంటే చెప్తా అంటే ఆయన రిక్వెస్ట్ కనుకుంటున్నాం. ఆయన ఇవ్వమంటాడు కదా, తప్పేముంది? రూల్స్ కదా. మీరు ఇంతసేపు మాట్లాడాలని నేను మాట్లాడినా. ఈయన వచ్చి కొద్దిగా భారీ ఏదో కమాండింగ్ వాయిస్ రైజ్ చేస్తా అంటే నేను అడుగుతాను మీరు మెంబర్ అన్నా. నాకు ఎందుకంటే నీకు బాధ్యత సభ్యుల గురించి ఆధార్ కార్డు బిందేసుకుంటావా? తెలుసు నువ్వు వేసుకో నీకేం సంబంధం? నువ్వెవరు అడుగు. నువ్వెవరు అడుచుకుంటే ఏం రాదు. ఆయన క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుంది అని నేను చెప్తాను. ఎందుకంటే సార్ ఈ సేల్ మీద తీసుకో. అదే అంతే అయిపోయా. ఎలక్షన్ అది కాదు సార్, ఎలక్షన్ నోటిఫికేషన్ కాపీ మాకు కావాలి సార్. అది కూడా ఇవ్వండి, లేకపోతే ఇవ్వలే రాసింది. అది కూడా అన్ని రాస్తున్నా. అన్ని రాసిందా? నువ్వు ఏం డిమాండ్ అడిగావో అన్నిటికీ కాదు విధంగా రాసింది. అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా సార్. అన్ని రాజులంటే అది కాదు సార్, మేము కాదు సార్, అపాయింట్మెంట్ ఆఫ్ మీరు సేవ్ చేయండి. ఈయన కమిటీ రిటర్న్ గారికి రాసింది. చదువుని ఏమేమి ఏం రాసాను? అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాపీ కదా సార్. అది రాయదే అది నా పరిధిలో లేదు. మీరు అపాయింట్ చేసిన సార్ ఎలక్షన్ ఆఫీసర్ వచ్చేది ఎట్లా చేస్తారు సార్? పాలకవర్గము అపాయింట్ అవును సార్, చేసి అదే ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అవును, మీరు రాసిండి, అది రాసిండి. అదే ఉందా లేదా అనేది మీరు ఎలిజిబుల్ కాదని దాన్ని రాసింది సార్. ఇక్కడ రాసింది. అయిపోతారు. దానికోసం ఎందుకు మళ్ళీ వేరే సంస్థ
ఈయన నేను రాయలే, టైం ఇచ్చినాను ఇప్పుడే కాదు. రేపు వాళ్ళే సార్, రేపు మళ్ళీ మొన్న నీకు ఇచ్చినది 2 రోజులు టైం. రేపు హాలిడే అయితే 2 రోజులు అవుతుంది. రేపు వాళ్ళే అయినా సంబంధం లేదు కదా, రేపు లేక మన్నాడు ఇస్తాను అంటే 4వ తారీఖు మన్నాడు వస్తాను. నీకు 2 రోజులు నేను చెప్పిన అంటే రేపు 2 రోజులు ఇచ్చి రావాలి. నామినేషన్లు అయిపోయి ఇంకా మరి ఏం సార్ మాట్లాడేది? రోజు పొద్దున్నే 10:30కే రండి. మీరు చెప్పేది అట్లా అది కాదు సార్, ఇది బిజినెస్ అంతే సార్. మీరు అడుగుతున్నాం కదా సార్, మీకు మాకు చెప్పినట్టు వినాలంటే కాదు, మీ ఇష్టం. రైట్ సార్ కాదు తెలుసుకోవడానికి